హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ యాక్ట్రెస్ రమిశ్రీ గారు. వీరి గురించి ప్రతి తెలుగు వాళ్ళకి తెలుసు, చాలా సుపరిచితురాలనే చెప్పాలి. అండ్ ఎన్నో కొన్ని వందల మూవీస్లో వీరు యాక్ట్ చేయటం జరిగింది. అలాగే స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్, ఇంకా కామెడీ జోనర్లో అయితే వీరి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. సో వారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారితో చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దామా? హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. అసలిప్పుడు గూడా అంతే గ్లామరస్‌గా, అంతే బ్యూటిఫుల్‌గా ఉన్నారు. అసలు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటనేది ఫస్టే తెలుసుకోవాలనుంది నాకు. బ్యూటీ సీక్రెట్ అంటే ఏదో ఏదో ఒక్కటి డైలీ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. హ్మ్. మొన్నే ఒక డాక్టర్ చెప్పారు. యోగా చెయ్యాలి. ఒక 2 అవర్స్ ఇలాగా టైమ్ స్పెండ్ చేయాలి. ఆరోగ్యం కావాలంటే డైలీ 2 అవర్స్ ఎవరు స్పెండ్ చేయగలరు? ఇప్పుడున్న రన్నింగ్ లైఫ్‌లో అవును. ఎవరు చేయగలరు? కరెక్టే. కానీ నేనేంటంటే స్టార్టింగ్ నుంచి నేను ఎంత బిజీలో అప్పుడు ఉన్నప్పుడైనా సరే, హ్మ్. అప్పుడైనా, ఇప్పుడైనా నా కోసం నేను హెల్తీగానే ఉంటేనే కదా! నాకు ఆపర్చునిటీస్ అయినా, అవును. నేను మూవ్ అవ్వడం అయినా ఏదైనా ఉంటుంది. సో, నాకంటూ నేను ఒకటి పెట్టుకున్నాననమాట. డైలీ ఒక 2-3 అవర్స్ హ్మ్. అలా పెట్టుకుంటా. 2 అవర్స్ వీలుంటే 2 అవర్స్, 1 అవర్ వీలుంటే 1 అవర్, ఓకే. 3 అవర్స్ వీలుంటే 3 అవర్స్. హ్మ్. అలాగా నేను చేయనిదంటూ లేదు. షటిల్ ఆడుతాను. హ్మ్. షటిల్‌కెళ్తే షటిల్ రోజు ఎవ్రి సండే, సాటర్‌డే ట్రెక్కింగ్ ఉంటుంది. హ్మ్. ట్రెక్కింగ్ అలాగే స్విమ్ చేస్తాను. ఓహ్! జిమ్ చేస్తాను. హ్మ్. జాగ్ చేస్తాను. యోగా చేస్తాను. ఓకే. సో, దానివల్ల ఏమిటంటే ఫుడ్ అంటే వెరీ లిమిటెడ్ అనమాట. నా ఫుడ్డు డిజైన్ చేసుకుంటాను ఫుడ్‌ని. ఓకే. మార్నింగ్ ఏమిటి, నైట్ ఏమిటి, ఓకే. నైట్ నైట్ ఏ రోజు ఆఫ్టర్ 6 నేను ఫుడ్ తినను. ఓకే. చాలా ఈవెంట్స్ అనమాట. ఏమైనా పార్టీస్ గానీ, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ గానీ, ఒక్కవేళ వెళ్ళినా హాయ్ చెప్పి రావటమే తప్ప నేనెక్కడ టచ్ చేయను ఫుడ్‌ని. ఓకే. సో, లైక్ మా బ్రదర్స్ ఆళ్ళు కూడా సేమ్ అంతే. వాళ్ళు ఓహ్! మంచి జిమ్ బాడీస్ అన్నమాట. హ్మ్. సో, వాళ్ళు కూడా అంతే. ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళడం తప్ప, ఎక్కడ ఫుడ్ గాని ఏం ఆఫ్టర్ టచ్ 6 చేయము. అసలు ఏమి లేదు, తీసుకోరు. టచ్ చేయము. బిఫోర్ 6 హ్మ్. లంచ్ మాత్రం బాగా కుమ్ముతామన్నమాట. ఓకే. నాన్ వెజ్ ప్రియురాలిని. మ్యామ్, నిజంగానా మీరు నాన్ రి వెజ్ తింటారా? రియల్లీ ఇదే క్వెషన్ ఎంతమంది అడిగారో. ఓకే. రియల్లీ నాన్ వెజ్ తింటే ఇంత గ్లామర్‌గా ఉంటారా? సీరియస్‌లీ. యాహ్! అనేసి అడిగిన వాళ్ళున్నారు. హ్మ్. బట్ నాన్ వెజ్ ప్రియురాలిని. ఓకే. స్టీమ్డ్ ఫిష్ గాని, హ్మ్. నాటుకోడి కానీ, అంటే వావ్! ప్రతీదీ ఒక సిస్టమ్. బాయిలర్ తినము. హ్మ్. అలాగే చెరువు చేపలు తినము. సీ ఫిషే తింటాము. హ్మ్. నాటుకోడే తింటాము. సో, నాన్ వెజ్‌లో గూడా పర్టిక్యులర్‌గా ఇవి ఆ! ఇవి ఆ! అని ఉంది. అంతే. అంతే. అంటే మీరిప్పుడు ఫుడ్ గురించి చెప్తున్నారు కాబట్టి, నేను తెలుసుకున్నది, విన్నదేంటంటే రమిశ్రీ గారు వంట గూడా ఎక్స్‌ట్రార్డినరీగా చేస్తారు. దట్టు నాన్ వెజ్ అయితే చంపేస్తారని విన్నాను. 100% నిజమేనా? బిర్యానీ గాని, ఆ ఓహ్! వావ్! ఫ్లేవర్ ఇంకా ఎక్కడికెళ్ళి ఇండియాలో ఏ ప్లేస్‌కెళ్ళి ఆ ఫ్లేవర్ దొరకదు. అలాగే అంతేనా? చేపల పులుసు, మామిడికాయి, వావ్! అండ్ మటను, గోంగూర, వావ్! వాట్ ఏ చికెన్, కాంబినేషన్స్. నాటుకోడి ఫ్రై, ఓకే. ఇవన్నీ అంటే నా చిన్నప్పటి నుంచి. హ్మ్. నాకు ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంటుంది. ఇంట్రెస్ట్. ఓకే. తెలుసుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలని. నేర్చుకోవాలి. మనకు రాందంటూ అసలు ఏమి ఉండకూడదు. హ్మ్. అంటే ఏదైనా ఎవరికైనా ఇదొస్తుంది. ఇప్పుడు చంద్రమండలం ఎళ్తున్నారంటే మామూలుగా వెళ్ళలేరు కదా! రైట్. చంద్రమండలం పంపించటానికి సో, దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఎలాగా? అక్కడికెళ్తే అవును. ఎలా వాళ్ళు సర్వైవ్ గెటైన్ అవ్వగలం అవ్వగలరా? ఏంటి? సర్వే అవ్వగలరు? అనే దాని మీద వీళ్ళు ఎంతో రిసర్చ్, ఒక మనిషే రీసెర్చ్ కదా! చేస్తారు. కరెక్టే. ఏది చేసినా మనిషే. ట్రూ. ఈ వరల్డ్ క్రియేటివ్ ఎవ్రీథింగ్ ఈస్ మెన్ పవర్ హ్యూమన్. ఓన్లీ. అవును. అంతే. నాకు నేనుగా ఓన్‌గా అదే అనుకుంటాను. ఓకే. ఎందుకు మనం చెయ్యలేము? ఏదైనా ఎందుకు చేయలేము? అలాంటి ఫీలింగ్స్ నాకున్నాయన్నమాట. స్టార్టింగ్ నుంచి నా కెరియర్‌ని అలాగే ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఓకే. తీసుకొని అంటే సక్సెస్ అయ్యానో లేదనేది ప్రజలు చెప్పాలి. ఆఫ్‌కోర్స్ సక్సెస్ అయ్యారు కదా! అండ్ అంటే మ్యామ్, మరి షూట్స్ అప్పుడు కూడా అంటే షెడ్యూల్స్ చాలా బిజీగా యాహ్! ఉంటాయి. అప్పట్లో కూడా అసలు ఒక్కరోజు ఒక మూవీ కాదు, 4, 5 లొకేషన్స్ లేకపోతే యాహ్! 2, 3 మూవీస్‌లో చేయడం అనేది ఉంటూ ఉండేది. ఎగ్జాక్ట్‌లీ. అసలు రెస్ట్ అనేది ఉండేది కాదు. మరి ఆ ఉండేది కాదు. టైంలో ఫుడ్ ఎలా మీకు? అంటే ఆల్‌మోస్టు నాకు ఇంటిలోనే ఉండిపోవటానికి 3 మెంబర్స్ సర్వెంట్ మేట్స్ ఉండేవారు. పర్మనెంట్‌గా ఇంట్లో ఉండిపోయేవాళ్ళు. ఓకే.
సో, అది నాకు ఇంటి దగ్గర ఊరు నుంచే తెప్పించుకునేవాళ్ళం. హైదరాబాద్ వాళ్ళు అలాగేం కాదు. ఓకే. నాతో ఒక అమ్మాయి ట్రావెల్ చేస్తూ ఉండేది ఎప్పుడూను. హ్మ్. హ్మ్. సో, ఉన్న వాళ్ళిద్దరూ ఏంటంటే ఇంటి దగ్గర అన్నీ చూసుకోవడం. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం, డాగ్స్ అంటే. ఓహ్! సో, రాట్ వీలర్ గానీ, తర్వాత పొమేరియన్ గానీ, ఎన్నున్నాయి స్విట్జీస్ మ్యామ్ పెట్స్ గానీ ఇప్పుడు ఇంట్లో? ఇవన్నీ. మొన్న రాట్ వీలరు అది వెరీ డేంజరస్ డాగ్ అనమాట అది. వరల్డ్‌లో ఓహ్! సెకండ్ వన్ డేంజరస్ డాగ్. ఓహ్! టైగర్‌ని కూడా ఏమి కాకుండా చంపేస్తుంది. దాన్ని మా ఫార్మ్ హౌస్‌లో పెట్టేసామంట. స్విట్జీస్ అచ్చా! ఉన్నాయి ఇప్పుడు. 2 ఓహ్! స్విట్జీస్ ఉన్నాయి. ఓహ్! చాలా వెరైటీస్ పెంచాననమాట డాగ్స్‌ని. అలా చూసుకోవటం టేక్ కేర్. హ్మ్. ఎప్పుడు నాతో ట్రావెల్ చేసేది కాబట్టి, హ్మ్. నాకు నన్ను టేక్ కేర్ చేయటం కానీ, అంత దీనిలో నాకేం కావాలనేది వాళ్ళు తెలుసుకొని, నేను ఓకే. ప్రొడక్షన్ ఫుడ్ వెరీ రేర్. అచ్చా! అచ్చా! ద చాలామందంటే చాలా వెరైటీస్ ఉంటాయి ప్రొడక్షన్ ఫుడ్. అవును. దానికి టెంప్ట్ అయ్యామనుకోండి, మనము అంటే మనం అనుకున్న నేను చేస్తున్న కైండ్ ఆఫ్ క్యారెక్టర్సు రోల్స్‌కి ఆల్‌మోస్ట్ కష్టం. గ్లామర్ క్యారెక్టర్సు, ఐటెమ్ సాంగ్సు, అవును. తర్వాత గ్లామర్ వేరే, వ్యాంప్ అనేవారు. అసలు నేనైతే గ్లామర్ అయినా, వ్యాంప్ అయినా ఒకటనే చెప్తాను. ఓకే. 2 అంతే గదా! సెపరేట్ కాదు. 2 వేరే ఏమి లేవు. హ్మ్. సో, నేను కమెడియన్‌తో చేసినా సరే, ఈ హీరోయిన్స్ కొట్టుకునేవాళ్ళనమాట. అసల పొట్ట ఎలా ఉంటుంది? ఈమెకి అసలు తెలుగొచ్చా? నేను పక్కా తెలుగు అమ్మాయిని. ఓకే. ఈమె తెలుగు సో, మాట్ అంటే నార్త్ ఇండియన్ చాలా తక్కువ అనుకునేవాళ్ళా మ్యామ్ మాట్లాడతాను. మిమ్మల్ని? నాకు పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ లేదు. అచ్చా! షూటింగ్‌కెళ్ళగానే అందరు ఆర్టిస్ట్‌లు హాయ్ అంటే హాయ్ అని విచ్చేస్తాను. హ్మ్. దాని తర్వాత క్వైట్‌గా మీ అంతే. ప్లేస్‌లో ఆ! మీరుండేసి షాట్ రెడీ అన్నప్పుడు అంతే. వెళ్ళేవాళ్ళు. వెళ్ళడము ఓకే. అది నాకు మంచి బిరుదు గూడా వచ్చింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది. ఓహ్! వావ్! అంటే అంత కాన్సంట్రేషన్ చేసేదాన్ని. హ్మ్. ఒక నా క్యారెక్టర్ ఏమిటి? దానికి కాస్ట్యూమ్ ఏ స్టైల్‌లో ఉండాలి? హ్మ్. మేకప్ ఎలా ఏసుకోవాలి? హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ ఓన్లీ. నాకు ఆ క్వెషన్ గూడా ఉంది. ఎందుకంటే మ్యామ్‌వి మూవీస్ ఓల్డ్‌వి చూస్తే అసలు మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ యాహ్! హెయిర్ స్టైల్ కానీ, మీ మేకప్ కానీ, మీరు యూజ్ చేస్తున్న జ్యువెల్లరీ కానీ ప్రతీది కూడా యాహ్! అసలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేవి. అంతలా ఎలా టేక్ కేర్ చేసేవాళ్ళు? అసలు అంతలా ఆ బ్యూటీని అలా ఎలా మెయింటైన్ అదే నీ చేశారనేది. పేషెన్స్‌కి మెచ్చుకోవాలనేవాళ్ళు. ఇంత డిజైన్ ఎంత ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పొదిలిస్తే చాలు రమ్యశ్రీకి. హ్మ్. మొత్తం అంతా ఆమె డిజైన్ చేసేసుకుంటది. హ్మ్. ఆ కలర్ కాంబినేషన్ నాకు ఇంటికొచ్చేయాలి. ఆ రోజు డ్రెస్సు ఏమిటి స్టార్టింగ్‌ది. కాస్ట్యూమ్స్ ఏంటి అనేవి. తర్వాతంతా ఆ! ఆ కాస్ట్యూమ్ ఏమిటనేది ఇంటికి పంపించేయాలి. ఓకే. దాన్ని బట్టి ఫస్ట్ కలర్ దాన్ని బట్టి మేకప్ షేడ్స్ ఏమేసుకోవాలి, ఎలా ఓహ్! ఏసుకోవాలి. హ్మ్. సో, ఫస్ట్ రమ్యకృష్ణ గారు ఏసుకుండేవాళ్ళు. సో, మేకప్ అంటే మీ ఓన్ ఓనే. వేసుకునేవాళ్ళా మేడం? ఓహ్! ఇప్పుడు నువ్వు ఓనే. ఓహ్ గాడ్! అంతే. సో, హ్మ్. ఆ రమ్యకృష్ణ గారు, రమ్యశ్రీ తప్ప అందరూ మేకప్ మ్యాను అవును. దగ్గర ఉంటారు. కూర్చున్న వాళ్ళే. ఆయన దిద్దించుకునే వాళ్ళే తప్ప, సో, హ్మ్. మేమిద్దరమే అలాగంటే అక్కడ అనేవాళ్ళనమాట. ఎలా మేడం అంత హ్మ్. ఓపిక? అంటే హ్మ్. నేను అగైన్ ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క లొకేషన్‌లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ యాహ్! క్యారెక్టర్స్, రోల్స్, కాస్ట్యూమ్స్ చేంజ్ జేసుకోవాలి. మిడ్‌నైటు. మేకప్, గెటప్ మిడ్‌నైట్ సాంగ్స్ అవుతూ ఉండేవి. అబ్బా! డ్రెసెస్ చేంజ్ అవుతుండేవి. డే అంతా ఒకళ్ళది చేసేదాన్ని. ఈవినింగ్ సాంగ్‌కి అంటే చీకటి నైట్ టైము హ్మ్. ఏదైనా సెట్ ఏసి అలా అనుకోండి. ఓకే. నైట్ సో, షూట్స్ గూడా అయ్యేవి. అయ్యో! చాలా. చాలా. ఓకే. హ్మ్. డే అండ్ నైట్ కంటిన్యూస్‌గా అలా ఒక్కొక్కసారి 10 డేస్ పడుకునే డేస్ నాకు దొరికేవి కాదు. అబ్బా! సో, కంటిన్యూస్‌గా 10 మార్నింగొస్తే డేస్. వాళ్ళది 9:00 కాల్ సీట్ అనుకోండి. హ్మ్. అక్కడ 3 వరకో ఎంతవరకో చేసేదాన్ని ఔట్‌కట్స్‌లోనే ఎక్కడ. అక్కడి నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి ఇంటికొచ్చి, మళ్ళీ స్నానం చేసి నేనంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్‌గా కళ్ళు మూస్తే, మా హ్మ్. సర్వెంట్ అన్నీ అడ్జస్ట్ చేసేసేదనమాట. టైం అవుతుంది అన్నీ పెట్టేయాలి, అన్నీ చేసేయాలి. అప్పుడు ఓకే. మళ్ళీ "అమ్మా టైం అవుతుంది" అని చెప్పేది. అప్పుడు ఆహా! నేను లేచి నా దగ్గర 12 ఇయర్స్ చేసింది నాగలక్ష్మి అనేసి. ఓకే. స్టిల్ లవ్. హ్మ్. అందరూ అల్ఫాన్సా అండ్ కోవే సరళ గారు, రజిత గారు ఏంటి అలాంటి ఆమెని పెట్టుకున్నావని. హ్మ్. అదే అమ్మాయిని యూ బిలీవ్ హ్మ్. సౌందర్య గారు ఇచ్చేయమన్నారు. సిమ్రాన్ గారు ఇచ్చేయమన్నారు. షకీలా ఇచ్చేయమంది. ఓహ్! మీ లక్కీ మేడం చెల్లి. చాలా తక్కువిస్తుంది. మేము చాలా ఎక్కువిస్తాం వచ్చేయొచ్చు కదా! అని. ఓహ్! మా మేడం దగ్గర నుంచి ఎళ్ళిపోతే ఇంటికెళ్ళిపోతాను. లేకపోతే మేడం ఓకే. దగ్గర ఉంటాను. అలా 12 ఇయర్స్ సో, ఉంది నా మీ దగ్గర. దగ్గర వర్క్ చేసిన మెయిడ్ కూడా చాలా పాపులర్ అయిపోయారు. హ్మ్. చాలా మంది అడిగారు. అడిగేది. బట్ స్టిల్ తను అంటే మీకే స్టిక్ అలాంటి అయ్యి హార్డ్ ఉన్నారు. వర్క్ అనమాట. హ్మ్. నాదలా ఉంటుంది. నేను హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు, అవతల రైట్. వాళ్ళకి కూడా ఎలా చేయాలి, ఎలా ఉండాలని నేర్పేదాన్ని నేను.
వావ్! దానికి వాళ్ళకి అలా అలవాటు అయిపోతే ఎలా ఉంటుంది? కరెక్టే. అంతే గదా! సో, హ్మ్. అలా నాకు నాతో పాటు రన్ చేసేవాళ్ళు వాళ్ళు. వావ్! సో, సూపర్. లైక్ కిడ్స్ లాగా చూసేదాన్ని. హ్మ్. ఇంట్లో ఉండిపోవడమే ఇంకంతే కదా! ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా యెస్. అట్లా వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. మిమ్మల్ని అంతే ఇదిగా వాళ్ళేమి టేక్ సర్వెంట్ కేర్ చేస్తారు. మేట్స్ వాళ్ళెక్కడికో అట్లా అని వచ్చారు. లేకుండా అది నాకు లేదు. సో, వాళ్ళు ఇప్పటికి అంతే. మా వావ్! ఇంట్లో చేసిన సర్వెంట్స్‌నైనా ఎవరినైనా అలానే చూస్తాను. రైట్.